ఓకే సార్, ఆల్ ది బెస్ట్. విశ్వక్ థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ దేవ్ ఫ్రమ్ ఐ డ్రీమ్. నమస్తే బ్రో. సో క్వశ్చన్ ఏంటంటే, నాన్ కార్డువల్ అని ఒక సినిమా వచ్చింది 2009లో బాలాగారి డైరెక్షన్లో, తమిళ్. నాకు కొన్ని అలా అనిపించినాయి, కానీ తొంబాడ్ అని ఇంకో సినిమా వచ్చింది సార్. సో ఆ సినిమాకు కూడా చాలా టైం పట్టింది మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ వల్ల. సో ఆ సినిమా, అలాంటి సినిమా మళ్ళీ రాదనుకున్నాను నేను. సో మేము ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో పెట్టుకోవచ్చా? డెఫినెట్లీ నేను నా సినిమాని ఏ సినిమాతో కంపేర్ చేయను. డెఫినెట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నువ్వు ఆ సినిమాతో కంపేర్ చేసి అడిగితే లేదు, డిఫరెంట్ ఉంటుంది, ఆ సినిమా లెక్క ఉంటుంది. అండ్ ఈ సినిమాకి మీరు లక్క, లేదంటే సినిమా మీకు లక్క? చూడాలి, మార్చేతి రోజు తెలుస్తుంది. మారితే ఇతర రోజు డైరెక్టర్. సో విద్యాధర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. సో ఉండే జానర్స్ని పక్కన పెట్టి ఇలాంటి జానర్ని ఎంచుకొని విశ్వక్ గారిని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇది ఉండే జానర్ అంటే, ఇది అంటే మీరు అన్న క్వశ్చన్ ట్రికీ క్వశ్చనే. ఇట్స్ ఉండే జానర్ అడ్వెంచర్ డ్రామా. మనకి అడ్వెంచర్ అనేది ఎప్పుడు ఉంది, పాత విట్లాచార్యాల ఫిలిం నుంచి అడ్వెంచర్ ఎప్పుడు ఉంది మనకి. ఇక్కడ మేము ట్రై చేసింది ఏంటంటే అడ్వెంచర్ డ్రామాని దాంట్లో కొన్ని కొత్తవి ట్రై చేసాం. వి గో టు డిఫరెంట్ డెస్టినేషన్స్. ఆ జానరాతో స్టార్ట్ చేసి ఆ జానరాని కొంచెం ఆడుకున్నాం బేసికలీ, ఆ జానరాతో కొంచెం. సో టు గివ్ దెమ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ బేసికలీ. సో ఇన్ దట్ వే that's a genre which has already been there. It's not I don't think we tried something really that new, and it's a పెద్ద రిస్క్ ఏం కాదు. Adventure is something very classic. And the second question was విశ్వక్ గారిని క్యాస్ట్ చేసుకోవడానికి. అసలు విశ్వక్ ఆడిషన్ రిపోర్ట్ చూడాలి మీరు, యూ విల్ గో మ్యాడ్. అంటే ఇప్పటి వరకు ఆయన ఈ జానర్లో చేయలేదు రోల్స్. యాక్చువల్లీ విశ్వక్ ప్రీవియస్ వర్క్స్ లైక్ వెళ్ళిపోమాక అని ఒక సినిమా ఉంటుంది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ బ్రిలియంట్ ఇన్ దట్ ఫిలిం. ఆ సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, దిస్ గై ఇస్ లైక్ నా అందరు డైరెక్టర్లో దాన్ని థియేటర్కి పోయి చూసిన వే ఒక డైరెక్టర్. థియేటర్ పోయి చూసినాడు నేను. I was like, wow, I was like, the performance was really organic, and that is something which made me wonder with him, and I went to him like that, and he was cooperative. ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా సార్ ఈ సినిమా? ఇది ఒక రియల్ ఈవెంట్స్ ఉన్నాయండి కొన్ని, దాన్ని మేము ఎగ్జాజరేట్ చేసాము, కొన్ని మార్చాము. సో అందుకే దాన్ని ఎగ్జాక్ట్లీ వాడాను. పేపర్లో చదివిన ఆర్టికల్ అవ్వచ్చు, రియల్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, రీసెర్చ్ అయితే చేసాము. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year ట్రావెల్ చేశాను ఈ సినిమా కోసం. హిమాలయాలు, వారణాసి, హరిద్వార్, అఘోరాల కోసం వెళ్ళాను. బేసికలీ అప్పుడు అర్థమైంది ఏంటంటే, మనం సినిమాల్లో చూసే అఘోరాలు ఒక రకంగా రాంగ్, రియల్ అఘోరాస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ అట్ ద సేమ్ టైం సినిమాకి కావాల్సిన డ్రామా అని ఉంచుకుంటూనే, ఓకే లెట్స్ ఫ్లిప్ దట్ మోడ్ ఆఫ్ అఘోరా. అఘోరా అంటే ప్రతిసారి మనకి రౌద్రం ఉంటుంది, భయానకం ఉంటుంది, ఆ ఎమోషన్స్ని ప్లే చేస్తుంటాం. ఈసారి అలా కాదు, కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆ స్పెక్ట్రమ్ చూస్తారు. రౌద్రం, భయానకానికి ఆపోజిట్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ సే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వక్ అన్న, బ్రదర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో చాలా బాగుంది మాకైతే. అండ్ బేసిక్గా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ హీరోస్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్య గారిని సినిమా తర్వాత అఖండలో బాలయ్య బాబు గారిని, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తాం. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతవరకు చేశారు? కానీ చిన్న రిఫరెన్స్ తీసుకున్నారా, లేకపోతే నిజంగా అగోరాలతో కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎలా మాట్లాడుతారు, సో ఇలాంటి వర్క్స్ ఏమైనా చేశారా? డెఫినెట్లీ వర్క్షాప్ చేసినాము. నాకు చాలా క్వశ్చన్స్ ఉండే, బట్ హీ హ్యాడ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. మనోడి దగ్గర స్కెచెస్ దగ్గర నుండి లైక్ హీ హ్యాడ్ రిఫరెన్స్ ఫర్ ఎవ్రీథింగ్. నాకున్న ప్రతి డౌట్కి ఈయన దగ్గర ఆన్సర్ ఉండే. సో యా, చాలా వర్క్షాప్ చేసినాం. మీకు అసలు ఆ కర్ర ఎలా పట్టుకోవాలన్నది కూడా వీ హ్యాడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. తను ఎలా కూర్చోవాలి, తను ఎలా నడవాలి. నార్మల్ క్యారెక్టర్కి దానికి ఆ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ తను చాలా ఇంట్యూటివ్గా వచ్చేసేది బేసికలీ. సో అసలు కర్ర పట్టుకోవడంలో కూడా తను పెద్ద 2-3 times, థర్డ్ టైంలో హీ హోల్డ్స్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఈస్ అ క్యారెక్టర్. ఇట్ లుక్స్ వెరీ ఈజీ కర్ర పట్టుకోవచ్చు అనుకోవడం, కానీ దట్ సంథింగ్ వాట్ హీ యాడెడ్. సో కానీ ఇంకోటి అంటే బేసిక్గా మీ సినిమాలు అంటేనే డైలాగ్స్, దానివల్ల యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. బట్ మాకు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అసలు మాట్లాడరా అనే డౌట్ ఒకటి ఉంది. సో అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ కామెడీలో ఉంటాయా? అంటే పంచ్ డైలాగ్స్ అని కాదండి, అంటే మీరు ఎప్పుడు వేసే అలాంటి డైలాగ్స్ ఉంటాయా క్యారెక్టర్ తగ్గట్టు పవర్ఫుల్ డైలాగ్స్? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే
పవర్ఫుల్ ఉంటాయి సీన్లు, డైలాగులు అంటే నేను చెప్పు కదా వర్లేదు ఒకటి చెప్తా. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ సినిమా మొత్తం విశ్వక్ డైలాగులు డబ్బింగ్ ఒక 8 అవర్స్లో అయిపోయింది విశ్వక్ది. ఓకే, ఇంకా ఈ మధ్య సైలెంట్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. సలార్ ఇన్స్పిరేషన్ అప్పుడు, సలార్ ఇన్స్పిరేషన్ 4 years బ్యాక్ ఇన్స్పైర్ అయినాం మేము. అంటే ఒక 1 minute అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అంటే 8 hours లో అంటే బట్ అంటే మన కలెక్షన్ చూసిన తర్వాత ఇంకొంచెం తగ్గేమన్నా. But jokes apart, I think in terms of performance, what he did it with ice, it will be top. ఉంటా సినిమాలు ఉంటా కానీ కనిపిస్తా, వినిపించకపోవచ్చు కానీ కనిపిస్తా, బాగానే ఉంటా. థ్యాంక్స్ అన్న. డైరెక్టర్ గారు, యాక్చువల్గా మనిషి ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిన తర్వాత మోర్ ఓవర్ ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది పెరిగింది మనుషుల మధ్య. సో రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ మీరు చూస్తే కొంచెం రిలీజియస్ ఆర్ ఫిలసాఫికల్గా వెళ్తున్నట్టు అనిపించింది సినిమా. అంటే మీరు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు సినిమాతో? మెయిన్ అఘోరా అంటే అతను అన్నింటికి అతీతంగా ఉంటాడు, అంటే ఈ బంధాలు అనుబంధాలు అంటే అన్నిటికీ అతీతంగా వెలిగే ఒక క్యారెక్టర్ కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇతనేమో మాస్, అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మామూలు హీరో అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఈయన ఒక మాస్లో ఆయన చెప్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యే యూత్ కానీ అంత కనెక్ట్ అయ్యే స్టార్డమ్ ఉన్న హీరో కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమాతో? లాస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. విశ్వక్ మాస్ అవ్వడానికి అతని స్ట్రెంగ్త్ కూడా ఏంటంటే ఈజ్ ఎ గుడ్ యాక్టర్, ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. దానివల్ల తన మాసెస్కి వెళ్ళగలిగాడు. సో బేసికలీ ఆ బేస్ ఏదైతే మంచి యాక్టింగ్ ఏదైతే తన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇనఫ్. సో దీన్ని కూడా తన జనానికి తీసుకెళ్తాడు. దట్ ఈస్ వాట్ మాస్ ఇస్ బేసికలీ, జనానికి రీచ్ అవడమే మాస్. సో ఈ సినిమా కూడా అలాగే వెళ్తుందని ఆశిస్తున్నాను. కమింగ్ టు ద ఫిలాసఫికల్ ఏం చెప్పాలి అనుకుంటున్నాను అన్నది ఖచ్చితంగా సినిమాలో చూస్తేనే బాగుంటుంది. మీరు అన్న రిలీజియస్ ఫిలాసఫికల్ ఐడియాస్ అంత డీప్ దానికి వెళ్ళలేదు. ఒక హ్యూమన్ స్టోరీ అంతే, ఒక మానవ స్పర్శ అంతే, దాని చుట్టూ ఉన్న ఎమోషన్ అంతే బేసికలీ. సో అఘోరా యొక్క ఆ లెఫ్ట్ హ్యాండెడ్నెస్ అవన్నీ అది డిస్కస్ చేసే సినిమా కాదు ఇదేమి, బట్ అది స్టోరీ పరంగా హెల్ప్ అవుతుంటుంది తప్ప. అంటే మనకు ఒక ఇది ఉందంటే ఈ వారణాసి ఇలాంటి ప్లేసెస్లో మన పూర్వీకులకు సంబంధించినవి ఇన్స్క్రిప్షన్స్ తాళపత్రాలు ఏవో ఉంటాయి కూడా. అంటే మీరు షార్ట్లో కూడా అది చూపించారు కదా. అలాంటిది ఏదన్నా అంటే మన అవన్నీ మనకు వేరే వాళ్ళతో మానవులకి వేరే వాళ్ళతో సంబంధం అలాంటిది ఏదైనా పాయింట్ తీసుకుంటున్నారా? ఇంకొకటి ఏంటంటే మీరు సైన్స్ కూడా ఏదో చెప్తున్నట్టు, అమ్మాయి ట్రావెలర్లో అమ్మాయి సైన్స్, అమ్మాయి కాస్ట్యూమ్, అమ్మాయి సైన్స్, ఈయనేమో అంటే వీటికి మధ్యలో ఏమన్నా రిలేషన్ ఆ రెండు సో దేవుడు సైన్స్ కాన్ఫ్లిక్ట్ అట్లా ఏమన్నా? ఆ దేవుడు సైన్స్ అని కాదండి, ఆ రెండు కాకుండా ఇంకా కొత్తవి క్యూరియస్గా మీకు అదే క్యూరియాసిటీ రావాలని మనం డిజైన్ చేసాం. సినిమాలో కూడా అలాగే ఉంటుంది, అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. మీరు చూసిన ఆ సైన్స్ అవన్నీ కావచ్చు, ఈ రిలీజియస్ థింగ్ కావచ్చు. అది సైన్స్ రిలీజియన్ అన్నా కన్నా మీరు ఇంకా వేరే సెటప్స్ వరల్డ్స్ లాగా ట్రీట్ చేస్తే వాటి డ్రామాటిక్ పాసిబిలిటీస్ కోసం వాటిని వాడటం జరిగింది. సో నథింగ్ సైన్స్ ఆర్ రిలీజియన్ అలా. హాయ్, నమస్కారం. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, విశ్వక్ సేన్ గారు ఈ కథ ఎలా ఒప్పుకున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఏ ఉద్దేశంతో అన్నారండి అది ఫస్ట్? అంటే ఆయన కథల విషయంలో బాగా స్ట్రిక్ట్ అని ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం విషయంలో? లేదు, అంటే నేను ఇట్ వాజ్ ఎ సర్కాజం. ఐ థింక్ విశ్వకే ఆన్సర్ ఇవ్వాలి ఎవరికి. నమ్మినా నేను అంతే, ఐ ట్రస్టెడ్ యూ. కార్తీక్ మీరు మజిలీలో యాక్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ యాక్టర్గా ఏ సినిమా చేయలేదు, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? గుర్తుపట్టారు నన్ను మజిలీలో. నిజంగా నాకు తెలుసు 2 సీన్లో ఉంటాను అనుకుంటా. సో ఎనీథింగ్ ఫర్ ఫిలిం అండి. అంటే ఈ సినిమా కూడా ప్రొడ్యూసర్ అనేది జాబ్ నాకు యాక్చువల్లీ. ఇట్స్ లైక్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్, బట్ నేను ఒక జాబ్లోనే చూసాను ప్రొడ్యూసర్. అండ్ అలాగే ఈ సినిమాలో చేయని పని లేదండి, అన్నీ చేసాం. అలాగే వాళ్ళ గురించి యాక్టింగ్ అంటే డెఫినెట్లీ చేశాను, అలా అడిగితేనే చేసింది అది. మీరు హైయెస్ట్ ఆల్టిట్యూడ్ చూసారు కదా ఫస్ట్ మేకింగ్ వీడియోలో, మీద నడుచుకుంటూ ఎక్కుతుంటే నేను చాందని. సో ఒక ట్రక్లో వెళ్తుంటే మేము, అక్కడ పోవద్దు పీక్తారు అని కూడా చెప్పారు కొంతమంది, కానీ కావాలి షార్ట్ ఆడనే కావాలి నాకు. మేము వ్యాన్ వేసుకొని పోతుండే, ఒక వ్యాన్లో యూనిట్ మాదంతే, పోయి వచ్చేదాకా లాటరీ టికెట్, తిరిగి మళ్ళీ సిటీ వచ్చేదాకా
సో మా అందరికి మ్యాగీ చేసి పెట్టేటోడు మీద. ఈయననే షెఫ్, ఈయననే ప్రొడక్షన్. ఇక మాకు కూడా చలికి కొంచెం వేరే తీర్థం తీసుకుంటూ కొంచెం చలి ఆగింది. -30 ఆ లెవెల్లో షూట్ చేయాలంటే కొంచెం అట్లా ఇచ్చి అంటే హెల్ప్ చేసుకున్నాం. మాకేం అంటే మేము మాకు ప్రొడక్షన్ అవన్నీ మా ప్రాణాలే ఆల్రెడీ పెట్టేసినాము తాగట్లా. ఇప్పుడు ఇంకో 10 మందిని తీసుకొని మాకు వంట చేయడానికే వాళ్ళని ఎందుకు ఆగం చేయడం అని చెప్పి తీసుకోలే వాళ్ళని. బట్ యా అట్లుండేది. మళ్ళీ ట్రక్ అయిపోయేది, మళ్ళీ టైర్, అంటే జీవితం రోజు గాల్లోనే ఉండేది. సో అట్లా విశ్వకర్ణ ఈ సినిమా నుండి సార్, ఈ సినిమా నుండి ఏం నేర్చుకున్నా సార్? ఏం నేర్చుకున్నా అంటే గాలి మెల్లగా పిలవాలి పైకి పోయినప్పుడు. హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్లో ఎక్కువ ఊపిరి పీల్చుకోవద్దు అనమాట. పోగానే మనం ఊకం కదా, పరిగెత్తుతాం అటు ఇటు. ఎత్తగానే ఆయాసం వస్తుంది అంటే తక్కువ పిలవాలి గాలి. అదొకటి నేర్చుకున్నా సార్. ఎస్. విశ్వకర్ణ, సో 2018 అంటున్నారు కదా, సో అప్పుడే ఫలక్నామా దాస్ మీరు ఆన్లైన్లో ఎడిటింగ్ చేస్తున్నారు, సీన్స్లో అని ఇందాక చెప్పారు. సో అంటే ఆ టైంలో మీరు ఇంకా అంటే ఫలక్నామా దాస్ కాకుండా ఈ నగరానికి ఏమైందో మీ క్యారెక్టరైజేషన్ చూసాము. సో దాంతో కాకుండా మీ వర్సటైలిటీ కంపేర్ చేసుకుంటూ ఈ సినిమా వర్తే అనిపించిందా? డెఫినెట్లీ వర్త్ అనిపించింది. కాబట్టి డెఫినెట్లీ గ్రేట్ ఆపర్చునిటీ మనతో మన వేలకు వచ్చింది. దీన్ని డెఫినెట్లీ క్యాచ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసిన వీళ్ళతో పాటు ఏమన్నా ఉంటే అందరం కలిసి ఫేస్ చేసుకొని ఫినిష్ చేస్తాం సినిమా. సినిమా అనేది ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగే ప్రాబ్లం. స్టార్ట్ చేసేస్తే సినిమా దానిపైన చేసుకుంటుంది. సో డెఫినెట్లీ ఐ బిలీవ్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు ల్యాండ్ లిటిల్ లేట్. నా ఇంకొక 5-6 సినిమాలు వచ్చినాక ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఎక్కువ మంది ఆడియన్స్కి చెప్పడానికి స్ట్రెంగ్త్ వస్తుంది అన్న ఐడియాలజీలోనే ఒప్పేసుకున్నాం. ఓకే అన్న, ఇంకొకటి యువర్ సీక్వెల్స్ ఆర్ జస్ట్ అంటే యూత్ అందరూ వెయిట్ చేసే సీక్వెల్స్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంకా అవి రిలీజ్ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు? అండ్ ఈ నగరానికి ఏమైంది 2 అయితే చాలా మంది అడుగుతున్నారు. ఫలక్నామా దాస్ 2 ఈ నగరానికి ఏమంటూ నేను రాస్తలేను, ఫలక్నామా దాస్ 2 నేను రాస్తున్నాను. ఫలక్నామా దాస్ మాత్రం గ్యాప్ ఇస్తే కథలు సినిమాలు నచ్చుతున్నాయి, చేస్తున్నా. వీటికి మళ్ళీ చేసే వాటికి మళ్ళీ సీక్వెల్ పడేటట్టున్నాయి. ఏం కావాలని చేస్తలేను, సారీ, బట్ వస్తాను తొందరలో డెఫినెట్లీ. ఫలక్నామా దాస్తూనే వస్తాను. విశ్వకర్, మేడం హాయ్. నమస్తే. సో బేసికలీ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్ చేసినప్పుడు కొంతవరకు హాంటింగ్ కొన్ని చేస్తూ ఉంటాయి మూవీ అయిపోయిన తర్వాత కూడా. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ కాబట్టి మిమ్మల్ని అలా హాంట్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హాంట్ చేసిన సిచ్యువేషన్ అంటే ఫ్రోజన్ లెక్ మీద షూట్ చేసినాం. పోయేదాకా తెలియదు నాకు, రోజు రిస్క్లే ఉండేవి. ఇది ఏంటంటే పోనీ ఫ్రోజన్ లేక్ అనుకోండి, కొంచెం ముందరకు పోయినాక మళ్ళీ నీళ్ళు ఉన్నాయి అనుకోండి, పర్లేదు. నాకు తెలిసి 40-50 కిలోమీటర్ల దాకా ఐసే ఉంది, కింద ఫ్లోటింగ్ వాటర్. అంటే సర్రని ఫాస్ట్గా ఏదన్నా పడితే కొట్టుకోవడమే, అంత ఫాస్ట్గా వాటర్ వెళ్తున్న దాని మీద ఫ్రోజన్ లేక్ ఇది. అంటే మనం పొరపాటున బొక్కలో పడ్డాం అనుకోండి, ఒక 40 కిలోమీటర్ల తర్వాత లేస్తుంది బాడీ. ఏంది ఇది పరిస్థితి, ఇక్కడ షూటింగ్ పెట్టినావు ఏందని అడిగిన. ఏం కాదని దుంకి చూపిస్తుండ అక్కడ. ఏం కాదని దుంకి, నీ పర్సనాలిటీ చూడు, నా పర్సనాలిటీ చూడు, దుంకి చూపిస్తున్నావు చూడు, ఏమన్నా న్యాయంగా ఉందని. వెళ్ళిపోవద్దు అవుతుంది. కాకపోతే టీమ్ స్పిరిట్ చంపేసిన వాళ్ళం అయితే మనం. సరే ఈరోజు ఏదైతే అది అయిందని చెప్పి సాయంత్రం దాకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఫినిష్ చేసేసినాం. నా సీన్ అయిపోగానే నేను పరుగు. లాస్ట్ షాట్ అమ్మాయి చాందనిది, ఆ అమ్మాయి షాట్ వీళ్ళు తీసుకుంటారు యూనిట్. నేను అక్కడ మీదకి ఎక్కి నా వ్యాన్ కాడికి పోయి చూస్తున్నా, జల్దీ వచ్చేయండి బాబు అన్నట్టు. ఆమెది కూడా షార్ట్ అయిపోయింది. కరెక్ట్ వీళ్ళు కదులుతున్నప్పుడు టక్ 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 అన్నది. వెంటనే చాలా నా దగ్గర ఎవరు రావద్దు, నా దగ్గర ఎవరు రావద్దు అని చెప్పి ఫస్ట్ బ్యాగ్ ఇప్పేసి, మనోడు ఏంది రియలిస్టిక్ ఉండాలంటే బ్యాగ్ కూడా